వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక 2 పథకాలు కూడా అమలు కాబోతున్నాయి. అవేంటి, ఇంతటికి వాళ్ళకి చెప్పేటువంటి గుడ్ న్యూస్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. డ్వాక్రా మహిళలకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని. ఇందులో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏపీలో డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో శుభవార్తను అయితే చెప్పుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. స్వయం ఉపాధి గ్రూపులు నిర్వహిస్తున్నటువంటి మహిళలకు మరింత అండగా నిలిచేందుకు కూడా వీలుగా ఏపీ ప్రభుత్వం ఈ తరహా ఏపీ ప్రభుత్వం మరో 2 కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించినట్టే విషయం మనందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాటి ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. దీంతో ఈ 2 పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నిర్ణయం కొంత ఆనందించేటువంటి విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. డ్వాక్రా మహిళలకు అంటే డ్వాక్రా మహిళా సంఘాలు సభ్యుల కోసం ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ్ లక్ష్మి పేరుతో ఈ 2 పథకాలను కూడా ప్రారంభిస్తున్నాయని కూడా ఇప్పటికే ప్రకటించింది. వీటిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు. అంటే ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద కూడా డ్వాక్రా మహిళలకు పిల్లలకు పెళ్లిలకు కోసం 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా రుణం ఇవ్వనుంది. దీనిని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించేందుకు వారికి అవకాశం కూడా కల్పించింది. అలాగే విద్యాలక్ష్మి పథకంలో కూడా భాగంగా డ్వాక్రా మహిళలకు పిల్లలు చదువుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి సాయం అందించనుంది. అంటే విద్యాలక్ష్మి పథకంలో భాగంగానే డ్వాక్రా మహిళలు పిల్లలకు ₹10,000 నుంచి కూడా ₹1,00,000 వరకు కూడా రుణం అందిస్తారు. వీటిని కూడా నిర్ణీత కాల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే డ్వాక్రా గ్రూపుల్లో కనీసం 6 నెలల సభ్యత్వం కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ రుణాలు లభిస్తాయి. వీటిని ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇస్తుంది. అలాగే మిగతా నిధులన్నీ కూడా ప్రభుత్వం తరహాలోనే వెల్లడించనుంది. ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపులు నడుపుతున్నటువంటి మహిళలు కావచ్చు, వాళ్ళ పిల్లలకు అయ్యేటువంటి చదువులకు కావచ్చు, పెళ్లిళ్ళ విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇది కొంత ఊరటనిచ్చేటువంటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మరి మీలో ఎవరైనా మీ పిల్లలు చదువుకోవాలని, మీ పిల్లలకు పెళ్లి చేయాలంటే కూడా ఈ 2 పథకాలు మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది. మరి ఇది డ్వాక్రా మహిళలకు ఒక రకంగా శుభవార్తను కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటికే డ్వాక్రా మహిళల్లో ఎవరైతే ఉన్నారో వారికి వడ్డీ ఎక్కువగా పడుతుందనే ఒక దీంతోనే కూడా చాలామంది ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది డ్వాక్రా గ్రూపులను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళలు ఎక్కడో ఒక చోట దూర ప్రాంతాల్లో కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. సొంత ఊర్లో పనులు లేక ఇతర అంటే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లోకి వెళ్ళి పని చేసుకున్నటువంటి మహిళలకు ఈ డ్వాక్రా మహిళలకు ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరూ రావాలని కండిషన్లు ఉండడం వల్ల వారికి వచ్చేదానికంటే ఈ అప్ అండ్ డౌన్ బస్ ఛార్జీలు ఎక్కువగా వాళ్ళకి వస్తున్నాయని కూడా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇబ్బందుల వల్ల కూడా ఆ డ్వాక్రా గ్రూపులు వద్దు, అందులో వచ్చే డబ్బులు వద్దు, మన డబ్బులకు ఇంట్రెస్ట్ లేకుండా మనం తీసుకున్నటువంటి డబ్బులకు మాత్రమే మనం వడ్డీ కడుతున్నాం, మనం పొదుపు చేస్తున్న డబ్బుకి ఇక్కడ వడ్డీ మాత్రం రావడం లేదని కూడా చాలామంది డ్వాక్రా మహిళలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సంఘాలనేవి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకొని డ్వాక్రా మహిళలకు కొంత ఊరటనిచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తుందా, లేకపోతే ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.